మహానేత బిడ్డ జగన్ ను గుంటూరు గుండెల్లో దాచుకుంది. గుంటూరులోని ప్రతి పల్లె జగన్ నామస్మరణ చేస్తుంది. మండే ఎండల్లో కూడా జగన్ ఓదార్పును కొనసాగిస్తున్నారు. ఓదార్పు ఆత్మీయతను మూటకడుతోంది, విలువలను పెంచి పోషిస్తోంది, కుమ్మకు రాజకీయాలను ఎండగడుతోంది. మానవత్వానికి మారుపేరు ఈ ఓదార్పు. సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ఒక వేదిక ఈ ఓదార్పు యాత్ర. ఓదార్పుతో గుండె గుండెకు ముడివేస్తున్నారు జగన్. మనసును హత్తుకుంటున్నారు, చిరునవ్వుతో ప్రజల హృదయాలను కొల్లగొడుతున్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఇది సత్యం. అందుకే జనం పోటెత్తుతున్నారు. ఇక ఈ వారం ఓదార్పు యాత్ర హైలైట్స్ చూద్దాం. ఈ వారం మొత్తం ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే ఓదార్పు యాత్ర కొనసాగింది. ప్రజా వెల్లువ ఆత్మీయతకు నిలువెత్తు సాక్ష్యం అవుతోంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఓదార్పు సభకు జనం పోటెత్తారు. జగన్ చెప్పే ప్రతి మాటకు జనాలు జేజేలు పలికారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎటు చూసినా జనమే, ఏ దారి చూసినా జనమే. ఎక్కడికంటే అక్కడికే అంటారు. నలుగురు కలిస్తే ఆయన గురించే మాటలు. ఎంత కష్టపడుతున్నాడు నాయకుడంటే ఇలా ఉండాలని అంటున్నారు. ప్రత్తిపాడులో కనిపించిన దృశ్యాలవి, వినిపించిన మాటలేవి. ప్రత్తిపాడులో జన సునామీ వచ్చింది. ఈ జన సునామీలో కాంగ్రెస్, టీడీపీలు కొట్టుకుపోవడం ఖాయమంటున్నారు ప్రజలు. వీళ్లంతా రైతుల పక్షాన, పేదోడి పక్షాన నిలబడడానికి వచ్చినవారు. రాజకీయాల్లో విలువలు బతికించడానికి వచ్చినవారు. విశ్వసనీయతకు ఓటేయడానికి వచ్చినవారు. జగన్ను ఆశీర్వదించడానికి వచ్చిన జనాలతో ప్రత్తిపాడు పోటెత్తింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టిన ప్రజలు సభాస్థలి దగ్గర కదం తొక్కారు. జగనన్న నీవెంటే మేమంటూ నినదించారు. రైతుల కోసం తన పదవినే వదులుకున్న సుచరితమ్మకు అండగా ఉంటామంటున్నారు వీరంతా. ఆమె గెలుపు తమ గెలుపు అంటున్నారు. అవిశ్వాస నాటకాలాడిన కాంగ్రెస్, టీడీపీలకు దిమ్మ తిరిగిపోయే షాకిస్తామంటున్నారు ప్రత్తిపాడు ప్రజలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ పేదవాడికి కనీసం ఈ ప్రజలను చూస్తుంటే నేల ఈనిందా అన్నట్లు ఉంది కదూ. వీళ్లంతా ఈ కుళ్లిపోయిన వ్యవస్థను మార్చడానికి వచ్చారు. కాంగ్రెస్, టీడీపీలకు గుణపాఠం చెప్పడానికి వచ్చారు. సీట్ల బేరం కుదుర్చుకునే వారికి బుద్ధి చెప్పడానికి వచ్చారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. ఆయనపై ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలు. ఆయన వస్తేనే రాజన్న రాజ్యం వస్తుందనే ఒక నమ్మకం. రాష్ట్రంలో చీకటి పాలన పోతుందనే ఒక ఆశ. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టాలంటే రాజన్న బిడ్డ రావాలంటున్నారు ప్రజలు. చెప్పండి, రాజుగాటి వారి కాలంలో త్వరలో ఉప ఎన్నిక జగనే తమ నాయకుడంటున్నారు ప్రజలు. జగన్ను చూడటానికి పనులు మానుకుని మరీ నిరీక్షిస్తున్నారు. మండే ఎండలను సైతం పట్టించుకోవడం లేదు. కుమ్మకు రాజకీయాలపై మండిపడుతున్నారు. ప్రతిపాడు నియోజకవర్గం నుంచి కుమ్మకు రాజకీయాలను తరిమికొడతామంటున్నారు. కళ్లున్న వాళ్లే కాదు, అందులు కూడా జగన్తో మాట్లాడాలని గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారు. బైబిల్లో యేసు ప్రభు వారు చనిపోయేటప్పుడు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లికి చెప్పి, తల్లి ఇక నుంచి ఈమె మీ తల్లి అని చెప్పినట్లుగా రాజశేఖర రెడ్డి గారు పోతూ జగన్మోహన్ రెడ్డి గారిని మాకిచ్చి వెళ్లారు. మేమే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారే మేము, ఆయనే మమ్మల్ని ఆదరించేవారని నాకు ఇష్టం. జగన్ పట్టుదల, శ్రమ, పోరాడే తత్వమే తమకు నచ్చిందంటున్నారు ప్రజలు. రాష్ట్ర ప్రజలకు నిజమైన నాయకుడు జగనేనని అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నీడనే అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారు ప్రజలు.
మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన విజన్ వైఎస్ఆర్, మన జగన్ వైఎస్ఆర్. వైఎస్ఆర్ తనయుడు తమ ఊరికి రావడం అదృష్టమంటున్నారు పల్లె ప్రజలు. వృద్ధులైతే జగన్లో తమ మనవణ్ణి చూసుకుంటున్నారు. బిడ్డకు ఎంత కష్టమొచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎంత ఎండైనా జగన్ను చూడందే కదలమంటున్నారు వృద్ధులు. ఎవరిని కుట్రలు పన్నినా జగన్కు ఏం కాదనేది ప్రజల నమ్మకం. రాష్ట్ర పరిస్థితులను చక్కదిద్దే శక్తి జగన్కు మాత్రమే ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జగన్ గారి వైపే ఉంటామండి. ఆయన గారు వైపే ఉంటాం. ఆయన కావాలని మేము కోరుకుంటున్నాం. అవును. జగన్ ఒంటరి చేయాలనుకున్నారు. ఢిల్లీలో కుట్రలు చేశారు. ఇప్పుడు జగన్ ఒంటరి కాదు, ఇప్పుడు మేమున్నామంటున్నారు వీరంతా. అందుకే ఈ జన ప్రభంజనం. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. ఓదార్పు యాత్రలో ఉన్న వైఎస్ జగన్ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మిర్చి రైతులను కలుసుకున్నారు. వారి ఆవేదన విన్నారు. ఇక్కడ చూడండి, మహిళా రైతులు జగన్ను ఎలా చుట్టుముట్టారో. జగన్ చేతులను తమ చేతుల్లోకి తీసుకుని తమ బాధలు చెప్పుకున్నారు. ఇలా మహిళా రైతులతో మాట్లాడుతూనే నడుచుకుంటూ మిర్చి కళాల దగ్గరికి వచ్చారు. ఇలా మిరపకాయలను చేతుల్లోకి తీసుకుని అవ్వా ఏం విత్తనం వేశారు, ఎకరాకు ఎంత పంట వచ్చింది, తాలూకా ఎంత వచ్చింది అనే వివరాలు అడిగారు జగన్. ఎకరానికి 20 మిర్చి రైతులతో మాట్లాడిన అనంతరం మిర్చి విత్తనాలను పరిశీలించారు. ఏ రకం విత్తనాలు అడిగి తెలుసుకున్నారు. వర్షం పడి తమ పరిస్థితి చాలా దారుణంగా ఉందని మిర్చి రైతులు సాక్షికి చెప్పారు. ఎలా బతకాలో కూడా తెలియడం లేదని వాపోయారు. మాకు మిర్చి పంట బాగా దారుణంగా ఉందండి. 1,10,10,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. 10 క్వింటాలు 15 క్వింటాల కంటే బాగా అయితే అవి అంటనే అండి. ఈ అమ్మబోతేనేమో 4,500. బాగా సూపర్ బెస్ట్లు అయితే 5,000 అమ్ముతున్నాయి. మరి ఎట్లా బతకాలి, ఏం చేయాలి? యాక్చువల్గా అంటే మాకు బోర్లు కూడా పనికిరావు సార్. చివరి భూములు ఉన్నాం. సాగర్ కెనాల్కి ఉన్నాం. చివరి భూములు మేము అచ్చం వర్షాధారం మీద లేకపోతే చివరి వచ్చే వాటర్ మీద ఆధారపడినాం. లాస్ట్ ఇయర్ 25-30 క్వింటాలు అయినటువంటి మిర్చి ఇవాళ 5 నుంచి 15 క్వింటాలకు వచ్చింది. లాస్ట్ ఇయర్ 8,000 రూపాయలు అమ్మినటువంటి మిర్చి ఇలా 4,000 రూపాయలు 4,500 రూపాయలు కొంటే అమ్మట్లేదు. దిగుబడి చూస్తేనేమో 15 క్వింటాలు, పెట్టుబడి చూస్తేనేమో లాస్ట్ ఇయర్ 400 ఉన్న డిఏపీ కట్ట ఇలా 1,000 రూపాయలకి వెళ్ళిపోయింది. మళ్ళీ రేపు వచ్చేసరికి ఎంత పోయితే కూడా దానికి అసలు చెప్పే నాదుడు లేదు. మినిస్టర్ పలానా సార్ రచ్చబండ కార్యక్రమం అంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. అటు మొత్తం వాటర్ వదిలేస్తున్నారండి. కేవలం మాకు ఆ తడి నీళ్లు అందకపోవటం, పంటలు దిగుబడులు తగ్గిపోయాయి. మిర్చి కన్నీళ్లు పెట్టిస్తుంటే పత్తి పంట పాడెక్కేలా చేస్తోందని రైతులు జగన్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. దిగుబడి లేక, గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నట్టు మహిళలు జగన్ కు చెప్పారు. ఎన్ని క్వింటాలు వచ్చింది? 4 కలిపి 4 మామూలుగా అయితే 15-20 గంటలు దాకా వస్తుంది. ప్రతి బాగా వార్లు ఉంది కనుక పండితే 20 గంటలు 15 రావాలా, 25 రావాలా? అంతేనండి. 15 వస్తామని ఓదార్పు బాట పొడవునా జగన్ రైతులను కలుస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చి ముందుకు సాగుతున్నారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్. గుంటూరు జిల్లా ఓదార్పు అప్డేట్స్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మహానేత వైఎస్ఆర్ మరణం తట్టుకోలేక వందలాది గుండెలు ఆగిపోయాయి. తమకు దిక్కెవరంటూ కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆయన లేని జీవితం ఎందుకంటూ జీవితాలను ముగించారు.
అలాంటి కుటుంబాలకు తోడుగా ఉండడానికి చేపట్టిందే ఈ ఓదార్పు యాత్ర. గుంటూరు జిల్లా తిక్కరెడ్డిపాలెంలో జగన్ మాకినేని వెంకట శివకృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మాకినేని వెంకట శివకృష్ణ. మహానేత వైఎస్ఆర్ అంటే ఎనలేని అభిమానం. రైతులకు సాయం చేసిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్ఏనని గాఢంగా నమ్మాడు. ఇక మహానేత లేడని వార్త విని వెంకట శివకృష్ణ మనసు తట్టుకోలేకపోయింది. గుంటూరు జిల్లా తిక్కరెడ్డిపాలెంకు చెందిన ఈ యువ రైతు మహానేత లేని జీవితం వద్దనుకుని పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న వెంకట శివకృష్ణ కుటుంబాన్ని జగన్ తమ ఇంటికి రావడం ఆనందంగా ఉందని చెప్పారు వెంకట శివకృష్ణ నానమ్మ. జగన్ తో మాట్లాడడం తమకు ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. దానివల్ల ఇదయ్యాడని ఆయన వచ్చి మమ్మల్ని ఓదార్చారు. అయ్యో బాగానే ఉంది, సంతోషంగానే ఉంది. నేను అండగా ఉన్నాను, భయపడద్దు అని చెప్పారు. ఏది కావాలన్నా మేమున్నాము, మీరేం దిగులు పడొద్దు అని చెప్పారు. చేతికంద వచ్చిన కొడుకు ఇలా అయ్యాడు. పెడతాడు అనుకున్నప్పటికీ చనిపోయాడు. ముందు దాగి వైఎస్ చనిపోయాడు అనటంతో ఆ రోజు భోజనం కూడా చేయలేదు. వైఎస్ఆర్ మరణ వార్త తెలిసిన వెంటనే ఎవరితో మాట్లాడకుండా కూర్చుండిపోయాడని వెంకట శివకృష్ణ బంధువులు చెప్పారు. అందర్నీ పొలాలు పంపించి పురుగుల మందు తాగాడని తెలిపారు. జగన్ రావడంతో తమకు భరోసా వచ్చిందని వెంకట శివకృష్ణ కుటుంబ సభ్యులు చెప్పారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్. ఓదార్పు యాత్రలో ఉన్న వైఎస్ తనయుణ్ణి ఊరుకో విధంగా స్వాగతిస్తున్నారు. దివంగత నేతను తలుచుకుంటూ ఆయన ఆశయాల సాధనకై తెప్పిస్తున్న ఆయన కుమారుడికి జేజేలు పలుకుతున్నారు. గుండెల నిండా ప్రేమతో, మనసు నిండా ఆప్యాయతతో జగన్ ను చూడగానే చిరునవ్వులు చిందిస్తున్నారు. వైఎస్ జగన్ ను ఎడ్లబండిపై ఊరేగించారు గుంటూరు జిల్లా కొత్తమల్లాయపాలెం ప్రజలు. ఈ సందడంతా ఓ నాయకుడు తమ గ్రామానికి వచ్చాడని, ఈ పండగంతా ఓ ఆత్మీయ నేత తమ దగ్గరకు వచ్చాడని, ఈ సంబరమంతా ప్రజలకిచ్చిన మాట కోసం ఎన్నో కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కొంటూ సాగిపోతోన్న జననేత తమ మధ్యకు వచ్చాడని. ఇది గుంటూరు జిల్లా కొత్తమల్లాయపాలెం. వైఎస్ రాజశేఖర రెడ్డి తమకు చేసిన మేలును ఈ గ్రామ ప్రజలు మర్చిపోలేదు. ఆయనను తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన కలలు కన్న సువర్ణయుగాన్ని సాధించడానికి శ్రమిస్తోన్న జగన్ ను గుండెలకు హత్తుకున్నారు. తాము ఏర్పాటు చేసుకున్న వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరింపచేసేందుకు జగన్ ను ప్రేమగా ఎడ్లబండిపై ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు. దారి పొడవునా రోడ్డుకి ఇరువైపులా జనం, మేడలపై మిద్దెలపై జనం. వైఎస్ అమర్ రహే నినాదాలు, జగన్ కు జేజేలు కొడుతోన్న కేరింతలు. మొత్తానికి జగన్ రాకతో కొత్తమల్లాయపాలెంలో పండగ వాతావరణం నెలకొంది. సాక్షి న్యూస్, గుంటూరు జిల్లా. మళ్ళీ సూర్యుడు పూడతాడు చూడు, అందాకరే నీతోడు, మరాజులెందో వెళ్ళిపోయారు, మన ఉంటాడంటూ. వైఎస్ మరణంతోనే అతను ఎంతో కుంగిపోయాడు. ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఎంతో వేదన చెందాడు. ఇంతలోనే వైఎస్ కుమారుడిపై జరుగుతున్న కుట్రలను చూసి తీవ్ర మనస్తాపం చెందాడు. జగన్ కు ఎలాంటి అపకారం తలపెడతారో అనే ఆందోళన తట్టుకోలేక ప్రాణాలు విడిచాడు. అతని మరణంతో పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయిన ఆ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వణుకూరి సూరారెడ్డి. గుంటూరు జిల్లా పాతమల్లాయపాలెం గ్రామస్తుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందాడు.
దాంతో వైఎస్పై ఎనలేని ప్రేమాభిమానాలు పెంచుకున్నాడు. ఇంతలోనే ఆయన మరణ వార్త వినిపించడంతో తట్టుకోలేకపోయాడు. చాలా కాలం వరకు ఆ బాధ నుంచి తేరుకోలేకపోయాడు. వరంగల్ జిల్లా ఓదార్పు యాత్రకు వెళ్తున్న సమయంలో జగన్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్లతో దాడి చేశారనే వార్తలు రావడంతో సూరారెడ్డి తట్టుకోలేకపోయాడు. తండ్రిని పోగొట్టుకుని ఎంతో కష్టంలో ఉన్న జగన్ ను ఇంకా కష్టపెడుతున్నారని, అతనికి ఏదైనా కీడు జరుగుతుందేమోనని ఆందోళన చెందాడు. ఆ ఆందోళన భరించలేకే సూరారెడ్డి ప్రాణాలు వదిలేశాడు. ఇంటి పెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కులేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్ సూరారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. వస్తాడని ఇవాళ తెలిసింది. మాకు మాత్రం మా రాజశేఖర రెడ్డి మాకు అభిమానం. దాని మీద మేము మా తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు రైల్లో వెళ్తుంటే రాళ్లు వేస్తున్నారు, అదిగో నాన్న చనిపోయాడు, పిల్లాడికి కూడా ఇబ్బంది అవుతుందని చచ్చిపోయాడు. మా నాన్నకి ఆరోగ్యశ్రీ కార్డు కింద 5 సంవత్సరాల నాడు ఆపరేషన్ చేయించాం. రాజశేఖర రెడ్డి దైవాన్ని మేము ఇంకా బాగానే ఉన్నాం. మా తమ్ముడు స్పాట్ అంతే. మేము వ్యవసాయం చేసుకునేవాళ్ళం మా దగ్గర. సూరారెడ్డి కుటుంబ సభ్యులందరినీ పలకరించిన జగన్ వారి క్షేమ సమాచారాన్ని విచారించారు. ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సాక్షి న్యూస్, గుంటూరు జిల్లా. ఆ ఊరంతా పూరి గుడిసెలే. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక చాలా మందికి పక్కా ఇళ్లొచ్చాయి. అక్కడ వారికి తాగడానికి మంచినీళ్లు లేవు. వైఎస్ చలవతో ఇంటింటికి మంచినీళ్లు అందాయి. ఇంకా పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, ఇలా ఎన్నో రకాలుగా మేలు జరిగింది. అందుకే ఆ గ్రామం వైఎస్ ను మర్చిపోలేకపోతుంది. గుండె నిండా ఆనందంతో నవ్వుతున్న ఈయన పేరు కృష్ణమూర్తి. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం కుర్నూతలలో ఓ కౌలు రైతు. వైఎస్ అంటే ఎంతో అభిమానం. 2008 సంవత్సరంలో 60 ఏళ్ల కృష్ణమూర్తికి గుండె నొప్పి వచ్చింది. స్థానిక డాక్టర్లకు చూపిస్తే హైదరాబాద్ నిమ్స్కు వెళ్లమన్నారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే గుండె ఆపరేషన్ కు 1,05,000 రూపాయలు ఖర్చవుతుందని, స్టంట్స్ వేయాలని అన్నారు. నిరుపేదైన కృష్ణమూర్తి దిక్కుతోచక అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ కు లేఖ రాశాడు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత మందులతో పాటు ఆపరేషన్ కూడా జరిగింది. అడిగిన వెంటనే జీవితాన్ని కాపాడిన వైఎస్ ను గుండెల నిండా నింపుకున్నాడు కృష్ణమూర్తి. 1,05,000 కావాలన్నారు. ఆ డబ్బులు లేక మనం నెలకొండ ఊరుకున్నాం. అంతలో ఆరోగ్యశ్రీ వచ్చింది. ఊరన చేస్తున్నారని అంతే చేశారు. అట్టగా ఈ కార్డు తీసుకెళ్తే ఆపరేషన్ చేసేసారు. చక్కగా తగ్గింది. మరి ఆరోగ్యశ్రీ ఉండబట్టి మేము ఎన్నాళ్ళు ఉంటామని మేము అనుకుంటున్నాం. ఆయన తలుచుకుంటా ఉంటాం రోజు. ఆయన మూలాన్ని బతుకుతున్నామని. వైఎస్ వల్ల తనకు నెల నెల 200 రూపాయలు పెన్షన్ వస్తోందని, ఒకప్పుడు పూరి గుడిసెలో ఉన్న తన కుటుంబం ఇవాళ పక్కా ఇంటిలో ఉంటున్నామని, ఇదంతా వైఎస్ చలవేనంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు కృష్ణమూర్తి. ఆ అభిమానంతోనే తన కుటుంబ సభ్యులంతా కలిసి ఇంటి పక్కనే వైఎస్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు. ఒక కృష్ణమూర్తి కాదు, ఈ గ్రామంలో ఎంతో మంది లబ్ధిదారులు వైఎస్ను తలుచుకుంటున్నారు. తమ ఆనందానికి కారణమైన మహానేతను స్మరించుకుంటున్నారు. ఆయన వచ్చిన తర్వాత 35 లక్షలతోటి మంచినీటి పథకం వచ్చింది. మరి సిమెంట్ రోడ్డు వేసాం, గ్రావెల్ రోడ్లు కూడా చాలా మట్టుకు వేసాం, మెటల్ రోడ్లు వేసాం. సుచరిత గారు దాదాపు 5 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చింది ఇప్పటి వరకు. మళ్ళా ఇప్పుడు పైప్ లైన్ కి ఒక 27 లక్షలు శాంక్షన్ చేయించింది. అది కూడా ఇప్పుడు తొందరలో జరగబోతుంది. 200 ఇళ్లు హౌసింగ్ లో కట్టుకున్నారు ఇక్కడ, కేవలం వైఎస్ఆర్ గారి వల్ల. పింఛన్లు కూడా 160 మందికి పింఛన్లు వచ్చి ఉన్నాయి. అంతకు ముందు 30 ఉండేవి, ఇప్పుడు 160 అయినాయి. దేవుడు తమకు జీవితం ఇస్తే ఈ మనుషుల్లో దేవుడు తమ కుటుంబ పెద్దకు రెండో జీవితాన్ని ఇచ్చాడని ఆయన కుటుంబ సభ్యులు ఎక్కువగా నమ్ముతున్నారు. కృష్ణమూర్తి కుటుంబ సభ్యులంతా కలిసి ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని వైఎస్ జగన్ ద్వారా ఆవిష్కరింపచేయాలన్నది వీళ్ళ చిరకాల కోరిక. అది మరికొద్ది క్షణాల్లో తీరుతుంది కూడా. అయితే ఇన్నాళ్లు తమ గుండెల్లో పెట్టుకున్న నాయకుడి కొడుకుని కూడా ఈ విగ్రహావిష్కరణ ద్వారా చేయించి ఆయన్ని తమ గుండెల్లో పెట్టుకోవాలన్నది ఈ గ్రామస్తుల కోరిక, ఈ కుటుంబం కోరిక. అది కూడా నెరవేరబోతుంది. కెమెరామెన్ శివశంకర్ తో దినకర్, కుర్నాతుల, ఓదార్పు యాత్ర నుంచి. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర అప్డేట్స్ లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం.